నీ బ్రతుకుతాడా సచ్చినోడా నీ వయసుగా నా వయసుగా ఉండా కొడుక అయ్యో గొడవంటావేంటి పాలు చల్లగా చేస్తుంది ఆ పాలన్నీ ఆలోచిస్తుందే కొండ దాని పదార్థం నీ విద్యుమని నీ దుమ్మలు వచ్చాయి సంస్కారవంతుడే పొలాలు నమస్కారం పెట్టే సంస్కారం బాగుందని మరి ఇంట్లో వాడికి పొలం నన్ను చూసి కన్ను కొట్టి చింతామణి శ్రీహరి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు నువ్వు ఈ ముచ్చాపల్లి కులాలు రౌడీలా అయ్యో ఇలాంటి రౌడీలు నా వయసులో నా మందానికి వాళ్ళకి ఎంతమంది అయినా ఈ కాల కుర్రాలు సార్ అదే పూర్తిగా పట్టాలు ఒడ్లో చొక్కాలు సేపు స్థలము ఈ ముచ్చాపల్లి పూర్తిగా సొలుగము చెప్పడం తప్పిస్తే ఒక్క దగ్గర అసలు ఒకేడుతుందా అంతేనా శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకున్నామా నా తల్లి దేవుడు ప్రార్థన చేస్తున్నావా దేవుడు ప్రార్థన చేసి చెప్పలేదు ఎక్కడో చిన్న చిక్కు పడింది ఏమిటి ఆ చిక్కు బాగుందని బట్టి బ్రాహ్మణ నెత్తి ఉంటే ఉందే అమ్మా బాగుందని బట్టి కడి పడి కూర్చుంటే వాళ్ళ ఇంటికి ఏమన్నా అదే బ్రాహ్మణ గారి నెత్తి ఉందనుకో పెళ్ళికి పుట్టుగా ఉంటారు ఎప్పుడు ఎలా పడే కానీ నా మాట ఆ భవానీ చక్రాన్ని ఇంతలో ఈడ్చి వెళ్ళేవాడు 1,00,000 సార్లు చెప్పారు అది కాదమ్మా అంత సొమ్ము పెట్టిన వాళ్ళు ఎంతలోనే ఆవాలకు పెట్టలేక చూస్తున్నారమ్మా మన ఇంటికి వచ్చేవాడు మనకు పెట్టడానికి పెట్టించుకునేది వాడు ఎప్పుడు ఎంత ఎక్కడ ఎన్నిసార్లు పెట్టాడు ఒకసారి అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు అయినా పెద్దతనం వచ్చింది మర్చిపోయి ఉంటావులేవి నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా నేనైతే లవస్లో వాళ్ళంతా ఎవరిలో పుస్తకాలు కూడా అందించాలి నీ అనుభవం ఎంత నా అనుభవం ఎంతమ్మా అనుభవం ముందు పెట్టే పొరపాటు ఆలోచించాలి అన్ని పదవులు చూపి అన్ని పదవులు చూపి ఆ
ఈ మొగల్దూరు మండలంలో మగాళ్ళలో లక్షలు లక్షలు సంపాదించుకోలేదు. ఎలా గడించలేవే వీళ్ళు చేస్తానంటున్నారు కానీ ఒక్క మగాడికైనా మందు పెట్టి బతికించండి. మందులు మాటలు పెట్టి చచ్చూరుకుంటారు కానీ మన ఇంటికి ఎవరు వస్తారే అమ్మా? చచ్చిపోయే మందు కాదు, మరి మన ఇంటికి వచ్చిపోయే మంది. మొత్తానికి ఇది పోయే మందే అమ్మా. ఈ ముచ్చారపల్లి ఇంగ్లీష్ మందుల షాప్ లో దొరుకుతుంది అంటే ఆ మందు కొనుక్కున్నాం. అమలు వెంట పిట్టాడు సోమమైన మందు ఉంది, అది మూడులో ఉన్న మందు షాపులో అమ్మా ఇంట్లో ఆ వెంట పిట్టాడు సోమని తీసుకొచ్చి మిఠాయిలో సున్నిలో వెళ్ళి ఒక్క ఉండగా తిప్పించావు. ఏమవుతున్నా ఆ ఉండదన్న మహాత్మ నరేస్తేనో ఉండనాన్ని ముచ్చారపల్లిలో గాయం చేశాను. ఎవరికేసే పక్కా వెంకటరాయని చేశాను. వంద మహిమ వెంకటరాయ పల్లెని వాడేశాడు. ఒక వందన్నా వేసేవనుకో ఇంక ముచ్చారపల్లి ఉద్దేశం రెండు వేసేవనుకో ఇంక జీవిత చరిత్ర అంతా మన కుమ్మలో నీకు పిల్లలు వ్యాపారాలు ఏమి ఇల్లు వాకి అసలు నా వెళ్ళి కదలంటే కదలను. అప్పుడు నీళ్ళలో ఉంటూ నీళ్ళకు సామాను మన్నులంటూ మన్నట్టు వీటిలో వరకు మన కట్టకుండా వారికి మనపై వలపు కలిగింది. బాబు గారు మీరు చెట్టులో మరి డబ్బై పోతేనో అమ్మా. నీ కాలంలో ఆ కాలంలో నీ వినాయక చేసావేమిటి అమ్మా? అవునే అవునమ్మా. రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ లో చాలా మంది సిద్ధిగా అవునమ్మా. ఎవరే వాళ్ళంతా? నీ పుణ్యమా నా తల్లి. నేను మంచి వయసున్న రోజుల్లో ఈ కూర్చున్న మగవాళ్ళు ఏ ఒక్క మగాళ్ళైనా ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలతో కాపులు చేయించాను. సంక్రాంతి లేదా బొమ్మలు చెప్పారు. నా వయసులో ఈ మగాళ్ళతో మనిషి రోజు 4 మంచాలు ఒక్కనాడు నీకు ఎందుకే 4 మంచాలు? అవును మరి ఆయన తెల్లసేపు మరే మంచాలు నీకు తెలిస్తే కాదే అమ్మా. ఉన్నది ఒక్కదాన్ని పడుకోవడానికి ఒక మంచం సరిపోతుంటే నీకు ఇప్పుడు ఎవరికైనా వ్యాపారం చేయడానికి ఏం కావాలి? డబ్బులు పెట్టుబడి పెట్టాలి. వ్యాపారాలు మంచాలు పెట్టాలి. కొంచెం వలస్తుంటే పోయే పడిపోతుంటే వీరు మాట్లాడు దుడ్డు మానవాడు. ఆ తిరుపతి వెంకటేశ్వర తలుపు ఎప్పుడు బాగా తెచ్చి కూర్చుంటే దొంగలు పడలేదు అంటే మన ఇంట్లో ఎప్పుడైనా అసలు నిద్రపోతే ఆయన ఎంతమంది వస్తుంటారని ఎవరు వచ్చారమ్మా? అప్పుడప్పుడు మహానుభావుడు ఆ మహిళా వెంకటేశ్వర గారు వస్తూ పోతూ ఉండేవాడు. ఎప్పుడు రావద్దమ్మా కాదు నా చిన్నతలో చేసే ముందు కేకేసింది. ఈ మధ్య మా పుల్లు అడవులో తెచ్చి కూడా పడి మనుషులు తింటున్నాయి. అటువంటి పులు ఏమైనా వచ్చేసిందేమో భయపడ్డానే. నేను అవునమ్మా. నాకు వయసులో రోజుల్లో
మా అనుకోడు ఆయన కూడా మంచి వయసులో ఉండేవాడు. ఎవరు? ముందు అవసరం వాడు ఎవరే అమ్మా? ఎవరంటే పలానా రాజాలే కదా మహానుభావుడు. మాది ఎంపీటీసీ సభ్యులు ఆయన. అయ్యో చూసావు ఎదురుగా కూర్చోడానికి మళ్ళీ ఆయన ఓపి రాబోయినా సరే నాకు వచ్చి కూర్చున్నాడు. అసలు ఆ రోజుల్లో రాజాలయాలు ఎలాంటి వాళ్ళు తెలుసా? రాజు వచ్చేవారు, వాళ్ళు వచ్చేవారు, జ్ఞాపకం వచ్చేవారు, నేను వచ్చేవారు, వాళ్ళు వచ్చేవారు. రాజాలను మొదలుకొని రాత్రి సర్వే విడుదలైన ఖైదీలకు చెప్తే అమ్మగారి నేనంటే చచ్చేవారని ఉండకూడదు. అందరూ సరేలేవే, ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీల దగ్గరే ఉంటుంది చేతులు నలుపుకునే మట్టి తప్ప. అయ్యో నీకు తెలియదా? ఏమిటది? ఆ జైల్లో శిక్ష చేసినప్పుడు వాళ్ళ చేత పనులు చేస్తారు. అవును. శిక్షకు ఇంటికెళ్ళకు వాళ్ళు చేసిన పనులకు కొంత డబ్బు ఇస్తారు. ఇస్తే మరి 4 జైలు శిక్ష అనిపించారు కదా. అవును. ఇన్సిడెంట్ ఇంటికి పోయి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళారు? ఆ డబ్బు పట్టుకుని వచ్చేవాళ్ళు. శ్రీహరి బాగున్నావా, శ్రీహరి బాగున్నావా అలా కలపడిపోయేదాన్ని. ఈ 14 సంవత్సరాలు జైలు శిక్ష ఎలా అనుభవించారో నాకే తెలియదు. కానీ ఈ రోజు నేను చూసేటప్పటికి ఎంత ఆనందం అయిపోయిందని ఆ డబ్బులు శిక్ష దగ్గర పారేసిపోయేవారు. ఆ డబ్బు కూడా వదలలేదమ్మా నువ్వు? అస్సలు ఎప్పుడు ఎవరి దగ్గర ఏది పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, బిర్యానీ పెట్టావా అమ్మా? ఇప్పటికి ఇవే గుర్తొచ్చి అమ్మా. ఏమ్మా నువ్వు చెప్పినవన్నీ పెట్టావు. ఎంత డబ్బు ఖర్చు ఉంటుందో సార్? ఖర్చు లేదు, నువ్వే పెట్టావు. ఖర్చు లేదు. నువ్వు చెప్పినవన్నా విన్నా ఇంకా మధురంగా ఉండేది. ఎన్ని తిన్నా అసలు ప్రాంతి ఏమిటది? అమ్మా ఎంగి తినిపించుకుంటే పాపమే. శ్రీహరి చక్కర పోయేది కన్నా కమ్మగా ఉంటుందని నా ఎంగుల కోసం ఈ పుచ్చాలు చూడగలవారి. అమ్మ నేర్చుకుంటాలేవి. మరి ఇంత బాగా సంపాదించావు కదా, నేను పెద్దదన్న అయ్యేసరికి మరి ఇంత పూచుకో పొలైన లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవి? రాజమండ్రి బొమ్మ ఏమిటే? నాకు ఒకప్పుడు ఒక మహాపిసెట్టు ఆయన తగులుకున్నాడు. ఎవరైనా? పల్లాడు బాలకృష్ణ గారని. ఆయన ఏం చేశాడే? పల్లాడు బాలకృష్ణ గారు సన్నగారు వచ్చి కూడా ఒకటే మరి నోట్లు అసలు బయట తీసేవాడు. అప్పుడప్పుడు చెప్పి చేపెట్టేవాడు. ఏమైనా ఇచ్చేవాడా? బాలకృష్ణ గారు ఎవరైనా చేస్తారో బాగా చూసేదాన్ని. ఆయన గొప్ప రుచే పెట్టింది. ఇంక ఈ దగ్గర డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించాలతో ఏమిటా ఉపాయం? కాస్త త్రావుడు అలవాటు చేస్తే ఆ త్రాగిన వైపు ఇస్తానుకున్నది. మరి ఆయన తాగాడా? మహా గట్టిగా అయినా ఏ ఓ రోజు ఉన్నాడు శ్రీహరి, నువ్వు కూడా నా పక్కన కూర్చొని తాగిపోతే నీకు అలవాటు లేదు, నువ్వు తాగలేవే. అలవాటు కూర్చొని అలాగే ఎవరి ఆకాశే బలంలో ఉండాలి. అమ్మడు పైగా ఆయన తోటి కూర్చొని ఏంటది? పైగా ఎవరు నా పక్కన కూర్చొని తాగిపోతే ఆయన కూర్చున్నాడు. అవసరం ఉంది, అవకాశం ఆగింది. ఈ తాగేవాళ్ళు పెద్ద సిక్కేదో ఏంటి? డబ్బు లేకపోతే నిన్నో నన్ను అప్పు చేస్తారు. జగ లేకుండా తాగలే మహానుభావుడు. బాలకృష్ణ గారు నా క్లాస్ నువ్వు నేను ఆయన కోసం కాస్త ఒక అలవాటు లేదని క్లాసులు దాకా వాళ్ళు ఉన్నావా? పడిపోయేవే అమ్మా. ఆయన ఎవరే? నేను ఎవరిని? ఆడదానివి. ఆడదాని కదా. ఆయన ఎంత చేసుకున్నాడు? గ్లాసు. నేను చేసుకున్నాను గ్లాసు. ఆయన ఏమనుకునేటప్పుడు నాకంటే ఆడది ఎక్కువ తాగదంటే నేను ఇంకా ఎక్కువ తాగాలి, లేకపోతే స్నేహితులు నా పొరుగు పోతాను. నాకంటే కాస్త ఎక్కువ
చేసుకుంటాడేమో కనీసం ఆ మొత్తంలో డబ్బులు ఇస్తాడని వాడుకోవడం. ఆయన రాసేసుకునేవాడు. నేను ఎన్ని రాసా నాకు ఆయన తప్పనిసరి చేసుకునేవాడు. నేను గుడిబాటు పడి నాకు ఎంత బాగా పడ్డాను. బయటపడేవు అది శబ్దం ఆపడు. ఏమిటమ్మా కిర్రు కర్రు కిర్రు కర్రు కిర్రు కర్రు నన్ను ఏమైనా వచ్చుకుంటా కానీ ఆ మంచాలు ఏమన్నా కట్టుకోలేదు. ఏమిటి అమ్మా మంచానికి నీకు నేను మా అమ్మ దారిలో కూర్చోండి. అప్పుడు బాలకృష్ణ గారు కూడా తెల్లవాళ్ళు అప్పుడు ఎప్పుడో అయితే ఇప్పుడు ఎక్కేంటే నీ కైపు ఆ బాలకృష్ణ గారు సామాన్యులు తెల్లవాళ్ళు పడుకునేవాడే. ఇలా 6 నెలలు జరిగింది. ఆ రావడం మనిషి పొద్దు పోయలేదు. చేసుకు రావాలి ఇక్కడ పోతాయి. అందువల్ల సామాన్యంగా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించను ముసలిగా వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండాలని శాపడు కదమ్మా. వాళ్ళెవరు అనలేదే, మన పెద్దవాళ్ళే ఎవరు అంటే విన్నాను. ఇప్పుడు ఆ శాపాలు ఏమ్మా వయసు మరి పొలాలు కొట్టి కింద చేతికి ఆడదాని బొమ్మ ఆ చల్పం కూర్చుంటూ చెప్తే సొగలు ఖర్చు ఓర్చుకుంటారు. అందువల్ల ఇప్పుడు ఆ శాపాలు ఉంది. ఆ నమ్మకం వచ్చి ఆ క్లీన్గా ఆ కొట్టి కూడా అక్కడ కావాల్సి ఆడో రూపం పెట్టి నేను ఇంకా అయిపోదు అన్న అనుకుంటున్నావా? ఏమిటోనే ఆయన పేరు వింటేనే వాళ్ళంతా జిప్పు అంటే చెప్పాలి. ఆయన చూస్తుంటే నీకు రాదా? నాకు వాళ్ళు మాట ఉంటేది నా అది వయసు ధర్మమే. నా వయసుకు అలా అనిపించడం సహజమే, నీకు ఈ వయసుకు ఇలా అనిపించడము సహజమే. ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట, వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందరికీ వెళ్ళి ఉన్నాడమ్మా. అప్పుదానికి వెళ్ళాడు, తీసుకొస్తాను నీకు ఇస్తాను వాగ్దానం చేసేసాడు. అసలు ఎప్పుడు వస్తాయి నీకు తెలుసు. వీడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా తప్పు పెడతారు. ఈ దేవస్థానం ఈవో గారు మహానుభావుడు అరుణ్ కుమార్ గారు ఎక్కడ నుంచి వాడైనా భవన్ అప్పుడు బాధపోయాడు. పెద్ద కుటుంబంలో పుట్టాడు. ఒకప్పుడు బాగా బతికాడు. వాళ్ళు పనులు అవుతుంది, పనులు వాళ్ళు అవుతుంది. ఏదో రకంగా ఒక మనం జమ చేయాలి అని బ్యాంకులో లోన్ నుంచి చట్టంలో సైకిల్ షాప్ పెట్టించారు. అలాగే అనుకున్నారు పాపం. ఇవ్వతారు 4 సైకిల్ కాకపోతే ప్యాక్ చేసుకుంటాడు. దరిద్రుడు ఎవరు మాత్రం మోసం చేస్తారు. అదృష్టం అందరూ ఎక్కిస్తారంటే బుద్ధి మొదలు ఏమైందమ్మా? సైకిల్ మరి శంకరం గారికి ఏమిటే మిగిలింది? పంపుతో మనకేం పనమ్మా? నువ్వు నేను కలిపి డబ్బు నీ కాసేపు నా కాసేపు, నీ కాసేపు నా కాసేపు. ఆ గాలి ఏంటమ్మా? పని పోయి రాజకీయ అందరూ చేస్తున్నాం.
పరమ కొడుకు పాపం కలిగి సమాజం లేదు. అయినా మరి ఎవరే గలచెల్లు మరి ఇన్ని జన్మలు వాటి మగంలో వారి సంస్థలు ఉండవచ్చు. గలచెల్లులకు పిల్లలు పడిన అమలు సంసారాలను చదువు, దేవుని దేవాలయం, దీపాల ఇల్లు, డబ్బు లేని మనిషి నిరుపయోగం. వీడు ఒట్టుపోయిన గుడ్లాగా వీడితో పనిపడేదన్నా ఇంతలో వాడిని సాయం నీకు మొత్తం అమ్మా! నీ సత్తా నేను ఎరుగుదు లేవే. రేపు మాపు నేనే చెప్పిన ఓడుకున్నవే పట్టు చేస్తానమ్మా. పట్టు అమ్మడు అయితే ఆటలు పాడుకోవే దాంట్లో నీతో మాట్లాడుతాను లక్ష్మి. ఏమిటమ్మా? మన బట్టల బిడ్డలో బట్టలు ఇదే కదా అప్పారావు అబ్బాయి సుబ్బారావు. అవునమ్మా, వెళ్ళావు నల్లగా ఆయన మన వీధికి 3-4 సార్లు ఏమ్మాయి గారు అవ్వచ్చు మన వీధికి వచ్చాడే అమ్మా. అది ఆయన రాబోయే కాదు. ఆయన వయసులో ఉన్నవాడు ప్రేమ వాళ్ళపై పిచ్చిపడ్డాడు. ఓహో, అటువంటి పిచ్చిపడే ప్రతి భగవానికి కూడా ఇదో అబ్బాయి పెద్ద జోపి వచ్చాడే అనుకో. అమలు మన పండుగ వాడే
ఇంట్లో ఉన్నా సరే ఎర్ర పట్టు తగ్గట్టుకుని ఎరుపులో ఏముందమ్మా? ఎంత కొమ్మంది మగాడైనా సరే ఆ ఎరుపులో ఇట్టే ఇవ్వవలసింది. ఓహో, ఈరోజు చక్రాలకి అమ్మ కంట్రోల్ బాధ్యత దొరికేది. ఇదేంటే జనాలు చూసిపోయి నా వెళ్ళేది ఏదిలమ్మా? ఇదే నీకు వెళ్ళేసుకోవాలి చెప్పి నాకెక్కడ వెళ్ళా నాకెప్పుడు అదిగో ఉన్న బిడ్డలన్నీ జడ మీద ఉన్నాయి. నీకు లేకపోతే నాకు లేదంటే అంత పెద్ద బిళ్ళాన్ని పిలిచిపోయేమిటి అమ్మా? పిల్లగా ఎవరైనా ఆయన చెప్తారా పిల్ల పల్లాడు కనీసం మొత్తం కొల్లాటంతా నీకు ఏదో ఒకటి చేయిస్తూనే ఉన్నారు కదా అమ్మా. దేవస్థానం మార్చారు ఆయన ఆహా, కనీసం గొప్ప ఎలా చేయించాడు? చుట్టూ తల పెట్టించాడు మధ్యలో ఆ రోజుల్లో నా పిల్లలు తీశాను దాన్ని కాంతి ఆ పిల్లలు ఒక్కనే పిల్ల పైపోయి చెప్పంటావే మన కాంగ్రెస్ ఎవరి గురుగారు సుబ్రహ్మణ్యం గారు ప్రజలు ఏమిటి? ఆయన అయిపోయింది ఆయన ఎప్పుడు కాబట్టి నేను లైన్లో పెట్టావా? కళాక్షేత్రంలో సన్మానం చేశారు చెయ్యాలి మరి. ఏమిటది? మంచి బిడ్డలు ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వవలసిన బిడ్డలు ఇచ్చారు. ఓ వాళ్ళ నాన్నగారా? తెలిసి ఉంటాయి మీకు. ఏంటిది? నాకేం బాధపడదమ్మా. ఓ మధ్యలా అలా ఎదురుగా పెట్టి వాయించే వాడే మర్చిపోలేదు. అవునవును, ఆ పట్టణాలు పుట్టలో కూడా వాయిస్తాడు. అవును. ఏది కొడితే అది వాయించామని రెండు నేర్చుకున్నాడు. నమస్కారం గురుగారు. కలిగిన సరిపోదు ఈ గొప్ప తెలుసా? ఏంటది? ఈ రాముడికి కానీ మగోడికి కానీ ఆడవాళ్ళు వాయిస్తారు. ఏం పాపం? నాకు వాయించాలి ఏమిటే? 10 సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఇప్పుడు నీకులాగా నేను కూడా ఏదైనా వస్తానేమో అని అది సంపాదించాలని ఆయన మనసు పడ్డాలి. మా కౌన్సిల్ వచ్చారని అలా కూర్చొని రమ్మంది వాళ్ళు పెట్టి అలా వేసుకొట్టుకున్నాడు. అంటే అలా స్వభావం కోల్పోతారు. అంటే మన మీటింగ్ బాగా మెట్లు ఎక్కువ కదమ్మా. అది చూడంగానే స్పృహ కోల్పోయాడు పాపం. పెట్టి చూసాడండి లైఫ్ ఏంటండి షుగర్ గా డౌన్ అయిపోయింది. షుగర్ వచ్చే వయసు కాదు, షుగర్ వయసు కాదు, బీపీ అంటే బీపీ వయసు కాదు. మరి పొరలు ఎలాగైపోయాడు? ఈ పొరవలసిన ఎలాగైనా సరే వాయించాలి, నేను కూడా ఏదో సంపాదించాలని పెద్ద సంకల్పంతో మనసు ఉండిపోయింది. వెంటనే పూర్వైద్యులకు లక్షలు కట్టేశారు. కోరుకుండా తీసుకోవాల్సిన కానీ ఏ ప్రయోజనం ఇంకెలా కాదని ఆవశ్యకాలుగా ఉపయోగించింది. ఏంటది? ఉదయాన్నే కొబ్బరి బొండాలు, రాత్రి కొబ్బరి బొండాలు. అవి పుణ్యక్షేత్రం బొండాలు, నిత్యము నీళ్ళే, ఎండవు తరగవు. ఆ కొబ్బరి బొండాలు తప్పని చేసే వాయించేసి కలిపితే ఎలా వాయించేదో తెలుసు. పురుషాంతో కొబ్బరి బొండాలు రాక్షాపం చేశారు కానీ ఆ బొండాల నువ్వు తగ్గమంటున్నావు ఒకటి తగ్గుతున్నాను. మళ్ళీ ఆ కరోనా దగ్గర మీద వచ్చిందంట. మళ్ళీ అది ఇదే నువ్వే అనకూడదు, సరేనా? ఎందుకని మరి మా తగ్గమంటే ఎవరైనా ఇలాగే తగ్గుతారు? ఎందుకు తగ్గాలి? ఆయన అప్పటి నుంచి అలాగే తిరుగుతూనే ఉన్నాడు. నేను ఆయన కూడా చూడమను
తగ్గి త్వరగా వస్తే అదిగో నువ్వు అర్థం చేసుకుంటే నా వ్యాపారం ఏడుకుందా అసలు ఎందుకు తగ్గాలి మనం? ఎందుకు? నా మీద చాలా చూసుకుంటున్నారు కదా. అవును, అందులో మన గురించి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడం తగ్గితే మన కోసం వచ్చిన వాడు మనకెలా తెలుస్తుంది అమ్మా? చక్కగా వస్తామై వీధి గుమ్మలో సగం కనపడే మాట్లాడు ప్రతిదీ ఇలాగే చెప్తామమ్మా. ఏ పూర్తిగా కనబడి అదే సగం ఇంకా అదే ఆ మైసెట్ ఏమైనా రకాలు చూస్తాడు ముందు ఇంకా పడిపోతారు పైకి ఆయన అందరూ నిన్నే చూస్తున్నారే అమ్మా. ఇలా నిలబడి తగ్గాలి ఇలా దగ్గర మన గురించి వచ్చినవాడు ఇలా పక్కన అయిపోవాలి ఆగిపోయి వాడు ఎలాగా? దీనికి అర్థం ఏమిటి? నేను మీ నుంచి వచ్చాను నా ఏం చెప్తున్నా డబ్బులు నేను చెప్తాను అప్పుడు మనం ఏం చేయాలి? ఈసారి రోజు కూడా తగ్గాలి అదేలాగా ఇలా నిలబడాలి చూస్తున్నావా చూస్తున్నానమ్మా. పైకి దాని కింద గట్టిగా కూడా తగ్గాలి దగ్గర సరే బాగా కనుగొంటే ఇది మన వ్యాపారం చెప్తే దీనికి అర్థం ఏమిటి? దీనికి అర్థం చూస్తా బాగు నుంచి వచ్చాను రెండు చెప్తున్నా డబ్బులు ఇంకా ఆలస్యం వచ్చి ఏం చెప్పడం అమ్మా అప్పటికి రాలేదు, అప్పుడేం చేయాలి? అప్పటికే రాలేదనుకో ఇప్పుడే మనం ఎలా ఏంటమ్మా? ఏమిటమ్మా అర్థం? వీధి మూసుకున్నాడు పెద్ద తీసుకురావా వచ్చే ఉండకూడదు అదిగో ఏదో క్యాకర్ పడుతుంది చూడగా అమ్మ వచ్చిందేమో. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను బజారు పంపించొద్దని? అమ్మా మరే నేను బజార్కి వెళ్తున్నానా అంతా అక్కడ ఉన్న కుటుంబాలను చూసి నన్ను ఒకటే వేలం చేస్తున్నారే. నీ గుర్తుగా నా కళ్ళతో గట్టిగా కొట్టేస్తున్నాను. నేనేంతో ఐకాసిక చేద్దాండి నువ్వేంటే మరే నేను బజార్ వెళ్తున్నానా ఆ పొలుకుంటేనా నేను అడిగానమ్మా. పొలుకుంటాను అడిగానే నన్ను అడిగితే ఇదిగో 5 రోజులకు ఆయన వారం రోజులు అయిపోయింది
తెలియదు అసలు ఇక వాళ్ళదు లేకపోవట్లేదు. నిజమేనమ్మో. అమ్మా ఆ నగరపుటాన్ని కూడా నిన్నే అడిగారే. అంటే ఇది ఆయన పంపితే KDM 916. అమ్మా చీరల కొట్టాన్ని కూడా నిన్నే అడిగారు. అందుకనే మరకకుండా నిన్నే అడిగారు. ఇది ఆయన పెట్టేసేయాలని మీ చిత్ర చిత్ర 18 సంవత్సరాలు అయింది. మెరుపు తగ్గలేదు, కష్టలేదు. అంటే ఆయన కొట్టులో బట్టలు అంటారు, ఆయన కూడా చిత్ర ఈ రోజు మీ అమ్మ ఏం చీర కట్టుకుంది అన్నారు. ఎర్ర చీర కట్టుకుందండి అన్నారు. ఆ ఎర్ర చీర ఆయన కొనాలంట కదా. అవును, ఆయన కూడా పెట్టాడు. ఆయన ఎలా చెప్పారు తెలుసా? జరంగా చీరేమో ఈ రోజే అని సాంతో మహా చెప్పారు. అలాగే చూపేశాడు మహానుభావుడు. ఇప్పుడంటే కొద్ది ఊపిరి తగ్గింది. అవునమ్మా. అమ్మా నేను బజారంటే వీళ్ళంతా నేను అడుగుతారు కదా, వీళ్ళంతా నాకు ఏమవుతారే? వీళ్ళంతా నేను అడుగుతారా? అవునమ్మా. ఏమవుతారా? అదేమవుతారు? వంశ నాణ్యాలు అవుతారు. ఇంతమంది నాన్న అది ఇంతమంది నాన్నదు ఏదో భక్తులాగా చెప్పు ముద్దు ముద్దుగా డాడీ 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 అంటే ఏమో పిలుచుకుంటానే. ఒక్క నాలుగు చెప్పాలా? ఒక్క నాలుగు ఈ ముచ్చాలు వేళ ఎంత పనిష్మెంట్ ఉంటారా? మరి అందరూ ఒకరే నాన్న కదా, అందుకు నాకు కూడా ఒకరే కావాలి. అమ్మా ఈ స్థలం ఈ స్థలం అందరమ్మా పాడుతుందా? ఇల్లు ఎవరో తెలుసా? ఇది కూడా మంది. అవునా? ఈ స్థలం మంది, ఇల్లు మంది. స్థలం అంతా ఇది మంది. ఇల్లు కట్టడానికి ఎన్ని ఇల్లు పెట్టే తెలుసా? అమ్మా ఇంటికి లోపల చూస్తే మరి మీ నాన్న ఎవరైతే మాత్రం మీరు మాత్రం ఏం చెప్పలేదు? నా సర్వీస్ అమ్మా అమ్మా నాన్న లేకపోతే చెప్పండి చెప్పండి. నువ్వు నాకు అంటున్నప్పుడు మహాబోడు ఎంతో ముందు వచ్చేవాడు. ఎవరమ్మా? పచ్చివాడు కానీ ఆయన వచ్చేవాడు. ఎవరమ్మా? ఆ ముక్కు కూడా ఆయన వచ్చేస్తుంది. ఎవరమ్మా? చూడాలని చెప్పేసరి మహాబోడు కర్రీ వ్యవసాయ నాన్నగారు. అందుకేనమ్మా ఇంకా నేను వచ్చినప్పటి నుంచి నా వంక ఎలా ఉంది నా చోట నాన్న మొదలతో గిడుతున్నారు. సేమ్ టు సేమ్ జెరాక్స్. అమ్మా అమ్మా అరే ప్రేమ ఒక నాన్న తీసుకుంటేనే డాడీ 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 నా పనులు తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ వ్యవసాయ ఈ ముచ్చారు పల్లి కానీ సక్కగా ఆయన వెంటారు వచ్చేస్తారు. ఎందుకంటే నాకు సంబంధం లేదు, ఎక్స్ సంబంధం. నిజమేనమ్మా. పైగా ఆయన పొడవే అలాగే ఆయన కూడా కూర్చొని నింపేసారు. నేనమ్మా నాన్నగారండి నమస్కారం అండి. నాన్నగారు అనుకోకుండా నమస్కారం. నమస్కారం అండి. ఆయన నువ్వనే చెప్పాలి. ఆ వాళ్ళకి ఆడవాళ్ళ నిన్ను అప్పడం పోతే నన్నేం లేదు, నేను చేస్తాను, నేను తప్పించుకుంటా. అమ్మా మరి మనకి పెద్ద పెద్ద వస్తున్నాం కదా, వాళ్ళు ఎలా పిలవాలో చెప్పవే. రాజారావు గారికి వచ్చారు. వస్తే రాజుకి వస్తారు. నీకోసమే రండి నాన్నగారు, రండి బాబాయ్ గారు, రండి నాన్నగారు, రండి పెద్ద నాన్నగారు. ఇక కార్తీక పిల్లలు వచ్చారు. అకే వస్తారు. రండి బాబాగారు, రండి మావయ్య గారు. నెట్టుకొని వస్తారు. రండి మావయ్య గారు, రండి బాబాయ్ గారు మర్యాద చేస్తాం. అమ్మా ఆయన చిన్న పిల్లలు తీసుకెళ్ళి వచ్చే దగ్గరికి ఆలోచిస్తున్నారు. రెడ్డి అన్నయ్యలు రెడ్డి తమ్ముళ్ళు అనుకో వాళ్ళ విషయాలు తన గాలి తీసిన కూడా వాళ్ళు ఎలా వివరిస్తారు? రా స్వామి, రానాథ, రానాథ మొగ్గలు. నేను చెప్తారా? రెండు తమ్ముళ్ళు బావులు, రెండు బావులు, రెండు బావులు. అమ్మా బాగా పడిపోయారు. లేకపోతే లే 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 లే
ఏమిటి? ఎవరో సుబ్బారావు గారట నన్ను పైనుంచి కిందకి ఏమిటమ్మా? ఎక్కడిగా చూసావా ఏమైనా వచ్చేది? నన్నేం చేయలేదు లోపల నేను చెప్పాను నన్ను వాళ్ళ బాబాయ్ ఏం చేయప్పుడు ఏం చేస్తాడు? అమ్మా వాళ్ళ నాన్న కూడా మన ఇంటికి వచ్చేవారా అంటే వాళ్ళ తాత మరి ఇద్దరు వస్తుంటారు. ఇంకా ఏమైనా అమ్మా అమ్మ ఆయన మీ అక్క ఏం చేస్తున్నాడు నన్ను అడిగారు నేను మీ దగ్గర అలంకరించుకుంటేనే చెప్పానమ్మా నాకు మంచి చూసాను ముందుగా చూస్తాను అమ్మా సార్ అమ్మా పెద్దమ్మాయి వాళ్ళ మీద పాలు తాగేనమ్మా పచ్చదగ్గర సరిపోయింది పాలు ఉంది బాగా పప్ప అవును నేను అనుకున్నాను అదేలా మాట్లాడాలి కూడా బాగుంది అలా సరే రోజు నేను గడిపెట్టుకునేసరికి మరి ఎంత ఆలోచన తెలుసా నీతో మాట్లాడాలి ఏంటమ్మా మరి కోపడకూడదు చిచ్చి నన్ను ఏమనుకో అస్సలు అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు ఎదుగుమలో ఉన్నారు ఇప్పుడే తీసుకున్నా అమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా ఎంత మాట్లాడాలి పాటుపడదాన్ని మన పరిస్థితి పాడు ఖాళీ గడుపు కోసం సిగ్గు లక్ష అభిమానాన్ని సంపాదించి సానువృత్తిలో శరీరంలో మన దగ్గర కూడా లక్షాల కోసం చేతులు వేసి నైవేద్యం ఎంత ఉందన్న సమాజంలో అంతకన్నా పాడుపడమ్మా మన చేస్తుంది పదవుల కోసం 10 నిమిషాలకు ఒకసారి పార్టీలు మారిపోతున్నారు నారాయణ అంతకన్నా తప్పు పరమ్మా మనం చేస్తుంది పాప బిడ్డకు కూడా మర్చిపోయింది భగవంతుడి ఆపణాలు సైతం తాకిట పట్టుకుని పట్టలు చెప్పుకుంటున్నారే కొందరు స్వార్థపడ్డు అంతకన్నా పనికి వాళ్ళు బ్రహ్మ మనం చేస్తుంది కామదాహం తీర్చుకోవడం కోసం స్వామి అని ముద్ర వేసి మన వృత్తిలో పదార్థాలు చేశారు అలా పదార్థాలైన ముద్రలు ఉదరిస్తామని వాళ్ళలో ఏ ఒక్కరిగా ముందు వచ్చి నీ మెడలో మంగళసూత్రం ఎత్తి నీకు బాధ్యత చేసుకుంటారు అలాగే అడుగు రారప్ప ఎవరికే ముందుకు రావాలి ఎందుకు తెలుసా అంత రాత్రి పడకెళ్తూ వాళ్ళకి మన సుఖాంతానికి వస్తాయని అర్థాంగిగా ఒకసారి సంవత్సరాలుగా బాగుందండి ఎవరు నమ్మలేదు అందుకే నాకు ఈ సంఘం మీద కక్షే అందుకే నాకు ఈ సమాజం మీద ద్వేషమే నీటి సమాజానికి కావాల్సింది నీతి నిజాయితీ కదమ్మా డబ్బే డబ్బుంటే అందులో నేను చింతామణి కారు అంటారు అందరూ ఎక్కిస్తారు అభిమానిస్తారు అవసరమైతే ఆడవారి ఖాతాలో నీకు ఎమ్మెల్యే సిగించి అసెంబ్లీ కూడా పంపిస్తారు డబ్బు సంపాదించు కొంతసేపు నటించు నా మాట విను నా మనసు తనకు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ మీద లగ్నం చేశాను నన్నంటే బలవంత పెట్టకమ్మా వీటన్నిటి మీద నాకు ఏ ఆశ లేదమ్మా అధికార పార్టీలో నీ మనస్సు శ్రీకృష్ణ ఎక్కడ చేసావా పోషించుకులా మనస్సు అయస్కాంతం అది మనం ఎలా ఆలోచిస్తే అలాగే ఆకర్షిస్తున్నాం అయినా భక్తి వయసు కాదు ఈ వయసు ఈ ఎవరు ఈ రంగు శాస్త్రజ్ఞాన్ని కాలిపోయే కొమ్ములాగా చనిపోయిన కాలం తిరిగి రాదమ్మా
నా మాట విను. డబ్బు సంపాదించు, కొంతసేపు నటించి మన జీవితాలు శివుల వరకు సుఖంగా సాగాలంటే డబ్బు కావాలి. తనం మీద మొదలు తెగెత్తరాగలరు. డబ్బు అమ్మా, సంపాదించు. నీకు డబ్బు పిచ్చి పట్టింది. ఈ డబ్బు మొత్తం తగలబెట్టేస్తాను. నువ్వు చెప్పిన ఈ పాడు నీ చెక్కిన నాకు డబ్బు పెట్టే పట్టింది. డబ్బు లేకపోతే నేను బ్రతకలేను. చెయ్యవా చెయ్యవా చిన్నపిల్ల నేను పెద్దపుట్టలేకపోయాను. లేకపోతే ఈ రాజ్యత డబ్బును ఎలా ఇచ్చురాను? నా మాట కాదని నువ్వేనైనా చెప్పు, నా మనసు మారదు. నేను మారను. ఈ పాడు పుట్టి నేను చెయ్యను. అదే నీ నిర్ణయం. అయితే నా మాట కూడా కన్న పెడితే నా మాటలతో తెచ్చు బ్రతకాలి. ఎవరితో బ్రతకాలి? సాధించాలని బ్రతకాలి. శ్రీహరి తన కళ్ళకు కొడుకు చేయించలేకపోతే తన సాధించినప్పుడు సూటి పడి మాటలతో కాపుల్లో పొడుస్తూ ఆ మాటలు వింటూ బ్రతుకుంటావా? ఆ మాటలు వింటూ బ్రతుకుంటావా? ఆస్తిపాస్తులు లేకపోయినా బ్రతుకుతానే. ఆత్మహత్యలు చంపే బ్రతకలేమే. ఎందుకమ్మా? అక్కడ మాట్లాడుతుంది పూర్వత్వ సంతానం ఇద్దరు కావాలి. అసలు కావాలని ఉద్దేశం ఉన్నారు కానీ వాడే కావాలంటే చాలా సంతోషం, చాలా సంతోషం తల్లి. అమ్మా, మరే నువ్వు చచ్చిపోతే నా పిల్లలు తెస్తాయి. నేను అర్థం చేస్తానా? ఇంకా ఎన్ని జిల్లాలు గుర్తు పెట్టాలి అంటాను. చాలా మాట్లాడివే. మా ఇగో పెళ్లి చేశాను. నువ్వు అలా అంటే ఒకటి బయట మూడు కూడా పెట్టాను. మూడు కాదు. అమ్మా, నేను ఆ పని చేయలేదు. ఏమా నేను బాగా చదువుతున్నా. చిత్రపటాలు వేసుకుని అందరూ హేళన చేస్తున్నాను. నేను చేయను. ఏంటమ్మా చిత్రం పక్కలేసుకుంది, చిత్రం పక్కలేసుకుని ఆలోచన చేస్తున్నారా? అవునమ్మా. ఏమ్మా? అసలు విషయం తెలియదు. అడవులో వాళ్ళకన్నా పక్కలేసేవాళ్ళకి ఈ రోజు ఇంటి ఎక్కువ కదా. అప్పుడు ఎన్నిసార్లు చెప్పాను? చెప్పావా? చెప్తానేమో నువ్వు బాధపడతావు. చెప్పకుండా ఇలాంటి పాడుకప్పుడు మోసు రాకుండా నేను ఇంట్లో ఉండలేను. ఆడపిల్ల, అందున చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. నేటి సమాజం ఎలా ఉండేది? 9 ఏళ్ళ పసికందును వదలట్లేదు, 60 ఏళ్ళ ముసలాలను వదలట్లేదు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి ఏమే వృత్తి ఇది?